కుంభమేళ 40 కోట్ల భక్త సమూహం, ఇసుక వేస్తే రాలనంత జనం, తరలివచ్చే సాధువులు, ఆధ్యాత్మిక గానాలు, అన్నదానాలు. ఇదే కుంభమేళ ఉత్సవం, హిందువుల పవిత్ర తీర్థం. ఈ మహాకుంభమేళ కేవలం భారత్కు ఆధ్యాత్మికంగానే కాదు, ఆర్థికంగానూ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఘట్టంగా చెప్పుకోవచ్చు. జనవరి 13 నుంచి 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం లక్షల మంది వ్యాపారస్తులకు వరం కానుంది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఈ మహాకుంభమేళ ఊతమివ్వనుంది. ఈ ఉత్సవం ద్వారా 2 లక్షల కోట్ల రూపాయల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల మధ్య ఆర్థిక కార్యకలాపాలు జరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వ్యాపారస్తులతో పాటు హోటల్, రవాణా, పర్యాటక, రిటైల్ రంగాలకు లాభాన్ని చేకూర్చనుంది. ప్రయాగ్రాజ్కు తరలివచ్చే భక్తులతో బస్సులు, ట్రైన్లు, ఇతర రవాణా సేవలు ఊపందుకుంటాయి. అటు టూర్ ఆపరేటర్లకు పండగనే చెప్పాలి. ఇక కళాకారులకు, హస్తకళలకు మహాకుంభమేళ గొప్ప వేదికని చెప్పవచ్చు. హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర తాత్కాలిక నివాసాలు కిక్కిర్సిపోవడం ఖాయమనే చెప్పాలి. చిన్న వ్యాపారస్తులు తమ వస్తువులను అమ్ముకోవడానికి ఈ మహాకుంభమేళ ఉపయోగపడనుంది. ఆహారం, దుస్తులు, మతపరమైన వస్తువులను భక్తులు కొనుగోలు చేయడం ఖాయం. స్థానిక వంటలు, కళలు, హస్తకళలకు డిమాండ్ పెరుగుతోంది. దీని కారణంగా ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతోంది. నిజానికి మహాకుంభమేళాను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మహాకుంభమేళా ద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. 2024 డిసెంబర్ 13న ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ని సందర్శించారు. కుంభమేళా కోసం నగర సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మొత్తం 5,500 కోట్ల రూపాయలతో నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇక మహాకుంభమేళా కోసం 1,60,000 తాత్కాలిక టెంట్లు, 67,000 వీధి దీపాలు, 1,249 కిలోమీటర్ల పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. ఇటు 13,000 ప్రత్యేక రైళ్లను మహాకుంభమేళా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మహాకుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో 2,500 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇలా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు యూపీ ప్రభుత్వం మహాకుంభమేళా ద్వారా ఆర్థికంగా మరింత ఎదగాలని పక్కా ప్లాన్ చేసుకున్నాయి. ఇక ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా కోసం కోట్లాది మంది యాత్రికులు, పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శిస్తారు. అయితే ఈసారి జరగనున్న మహాకుంభమేళా 144 ఏళ్లకొకసారి మాత్రమే వచ్చే పవిత్ర మేళా. అందుకే ఈ కుంభమేళాకు 40 నుంచి 50 కోట్ల మంది పర్యాటకులు వస్తారని అంచనా. ఇది అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పుష్కరాలు ఉపాధిని సృష్టించడానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.